హలో ఫ్రెండ్స్, ఈ కథ మీకోసంలో ఈరోజు కథ నెమలి అందం. ఒక అడవిలో ఒక నెమలి, పావురం, కోయిల స్నేహంగా ఉండేవి. కోయిల కాకిలాగా నల్లగా ఉండేది. పావురం బూడిద రంగులో మట్టి కొట్టుకున్నట్లుండేది. కాని నెమలి మటుకు రంగురంగుల పించాలతో చాలా అందంగా ఉండేది. అడవిలోని పక్షులన్నీ నెమలి అందాన్ని పొగుడుతూ ఉండేవి. దాంతో నెమలికి చాలా గర్వం పేరుకున్నది. అయితే పావురం, కోయిల మటుకు దాని అందానికి ఏమంత ప్రాధాన్యత ఇచ్చేవి కాదు. దాన్ని ప్రత్యేకంగా చూసేవి కావు. నా గొప్పతనాన్ని ఇవి గుర్తించట్లేదు అని నెమలికి అవంటే కోపం. ఒక రోజున అడవికి ఓ వేటగాడు వచ్చాడు. వాడి చేతిలో వలలు, విల్లంబులు ఉన్నాయి. దొరికిన జంతువుని, పక్షినల్లా వాడు ఎత్తుకుపోతాడు. వాడి అడవిలోకి రావటాన్ని దూరం నుంచే గమనించింది పావురం. దానికి గొంతు ఏమంత లేదు కదా, అందుకని అది పరుగున వచ్చి ఆ సమాచారం కోయిలకు అందించింది. వెంటనే కోయిల తన గట్టి గొంతుతో, వేటగాడు వచ్చాడు పారిపోండి, వేటగాడు వచ్చాడు దొరకకండి అని పాడుతూ అడవంతా తిరగడం మొదలెట్టింది. కోయిల పాట విని అడవిలోని జంతువులన్నీ తమకు తోచిన దిక్కుకు పరిగెత్తాయి. పక్షులన్నీ తమకు తోచిన తావుల్లో కదలకుండా మెదలకుండా కూర్చున్నాయి. వేటగాడు అడవిలోకి అడుగుపెట్టేసరికి అక్కడంతా నిశ్శబ్దం. అక్కడ వాడికి ఒక్క జంతువు గాని, పక్షి గాని ఎదురవ్వలేదు. నెమలికి కూడా కోకిల పాట వినబడింది. కానీ అది పోయి దాక్కోకుండా అక్కడక్కడే నేలకు దగ్గరగా తిరగటం మొదలుపెట్టింది. పావురం దాని దగ్గరికి వెళ్ళి, నేస్తమా, అడవిలోకి వేటగాడు వచ్చాడు, దొరికావంటే పట్టుకుపోతాడు, గబగబా ఎక్కడికైనా వెళ్ళి దాక్కో అన్నది. నెమలి పావురంతో వాదించటం మొదలుపెట్టింది. నేను ఎంత అందంగా ఉంటానో మీకెవ్వరికీ అర్థం కాదు. నా నా అందాన్ని ఆస్వాదించే అదృష్టం ఆ వేటగాడికే ఉంటే అలాగే కానివ్వు మరి అంటోంది ఎంతకి. అంతలోకే కోయిల కూడా వచ్చింది అక్కడికి. ఇదిగో, నీ అందం ముఖ్యం కాదిక్కడ. వేటగాడు పట్టుకెళ్ళి నీ ఈకలన్నీ పీక్కుంటాడు, నిన్ను వండుకొని తినేస్తాడు అని బెదిరించబోయింది. అయినా నెమలి బెదరలేదు. అట్లా ఏమీ లేదు, మీకు అందాన్ని మెచ్చుకోవడం రాదు. ఇంతకాలానికి నన్ను ప్రేమించగలిగే ఒకే ఒక వ్యక్తి వస్తుంటే మీకు భయం వేస్తోంది. లోభం కొద్దీ నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు అని అరిచింది. దాని అరుపులు విని వేటగాడు అటువైపుగా రానే వచ్చాడు. వాడిని చూడగానే పావురము, కోయిల ఎగిరి దూరంగా పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాయి. నెమలి మాత్రం వయ్యారంగా పొరివిప్పి వేటగాడి ముందు సంతోషంగా నాట్యం చేయబోయింది. మొరటైన ఆ వేటగాడు అదను చూసుకుని గబుక్కున ముందుకు దూకి నెమలిని మొత్తంగానే మడిచి సంచిలో పెట్టేసుకున్నాడు. దూరం నుండి చూస్తున్న పావురం, కోయిల రెండూ ఘోరం ఘోరం అని కేకలు పెట్టాయి. వేటగాడు వాటివైపు ఓసారి చూసి తన చేతిలోని బాణంతో వాటిని ఒకసారి బెదిరించి ముందుకు సాగాడు. ఆ క్షణంలోనే పావురానికి ఒక ఆలోచన వచ్చింది. అది కోకిలకేసి కనుసైగ చేసి వేటగాడి తలని తన్నుతున్నట్లు ఎగిరి దగ్గరలో ఉన్న ఒక పొద మీద వాలింది. అది ఎంత దగ్గరలో ఉన్నదంటే వేటగాడికి దానిమీద ఆశ పుట్టింది. వాడు ఆ పొద దగ్గరికెళ్ళి పావురాన్ని అందుకోబోయాడు. కానీ వాడి చేతికి అందకుండా పావురం వెనుకకు అడుగులు వేస్తూ పోయింది. చివరికి వేటగాడు తన చేతిలోని సంచిని క్రిందపెట్టి పొద మీదకి వంగాడు. సమయం ఇదే అని గుర్తించిన కోకిల
గబుక్కున సంచి మీద వాలి దాని మూతి విప్పి అప్పటికే స్పృహ తప్పబోతున్న నెమలిని సంచిలోంచి బయటకు నెట్టింది. ఏం జరిగిందో వేటగాడికి అర్థమయ్యేలోగా పక్షులు మూడు దిక్కులకు ఎగిరిపోయాయి. శక్తినంతా కూడగట్టుకొని చెట్ల కొమ్మల మీదుగా దుంకుతున్న నెమలి వెంటపడ్డాడు వేటగాడు. అయినా దాన్ని అందుకోలేక చివరికి నిరాశగా ఇంటి దారి పట్టాడు. ఆ తర్వాతెప్పుడో చెరువు ఒడ్డున కలిసినప్పుడు వేటగాడు మరీ ఇంత మొరటుగా ఉంటాడనుకోలేదు. నా అందాన్ని చూసి కనీసం మంచిగా మెచ్చుకుంటాడనుకున్నా అన్నది నెమలి పావురం కోయిలతో. ఇంకా నయం, వాడు నిన్ను ఎత్తుకెళ్ళి వండేసి ఉంటే అప్పుడు తెలిసేది నీకు అంది పావురం. ఏమోనబ్బా, నాకు తెలీదు. మీరు మటుకు నన్ను కాపాడారు, థ్యాంక్స్ అని నెమలి చక్కా పోతుంటే పావురం కోయిల బిత్తరపోయి ఒకదాని మొహం ఒకటి చూసుకున్నాయి.